గుడ్ మార్నింగ్ బాయ్స్. డే 4 ఇన్ శ్రీనగర్. డే 3 వరకు ఫుల్ లెంత్ వీడియోస్ చేయలేదు. సో ఈరోజు డే 4 నిన్న శ్రీనగర్ రీచ్ అయ్యాము మేము. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం. నా బైక్ తీసుకోవట్లేదు, మన రాజు గడి బైక్లో వెళ్తున్నా. సో లోకల్ ఈరోజు మొత్తం లోకల్ ఎక్స్ప్లోర్ చేస్తాము. వచ్చేసి గోస్ట్ స్టాప్స్ ఇదన్నమాట. లోకల్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఫస్ట్ మేము బ్రేక్ఫాస్ట్ చేసి టీ తాగి తర్వాత ఇక్కడ శంకరాచార్య టెంపుల్ ఉంది, ఫస్ట్ అక్కడ వెళ్తున్నాము. తర్వాత నెక్స్ట్ ఏంటనేది అక్కడ వెళ్ళగా గో విత్ ఫ్లో. సో ఇది దాల్ లేక్ ఫ్రెండ్స్. ఇక్కడ మనకి చాలా వరకు మూవీస్ షూటింగ్ కూడా అయింది. సో ఇది మొత్తం 15.5 కిలోమీటర్స్ వరకు ఉంది. చాలా పెద్ద లేక్ ఇది. జమ్మూలోనే సెకండ్ లార్జెస్ట్ అంట. సో దాల్ అంటే ఫ్రెష్ వాటర్ అని అంటే అర్థం. సో దీనికి దాల్ లేక్ అని అలా పెట్టారు. సో చాలా పెద్దగా ఉంది ఇది. ఎన్ని స్టెప్స్ గట్టిగా ఉన్నాయి. ఇలా చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. ఇది వ్యూ అండి పైన నుంచి కంప్లీట్ వ్యూ శ్రీనగర్. మా నెక్స్ట్ స్పాట్ వచ్చేసి ఇక్కడ ఈ ఫోర్ట్ పైన. మొత్తం దాల్లేక ఇందాక అటు సైడ్ చూసినాం, ఇప్పుడు ఇటు సైడ్ శ్రీనగర్. చాలా బాగుంది. శంకరాచార్య టెంపుల్ జబ్బర్వాన్ వ్యాలీ పక్కన ఉంది. దాని నుంచి 1000 feet లో ఉంది టెంపుల్. శంకరాచార్యులది. లోపల శివుడు ఉన్నాడు. చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది విగ్రహం, లింగం. దర్శనం అయితే అయిపోయింది, చాలా మంచిగా అయింది. ఆయన తపస్సు చేసిన స్థలం చూసాము, టెంపుల్ వెళ్ళాము. అయితే రిటర్న్ వచ్చేటప్పుడు మా స్టిక్కర్కి ఒక కీ దొరికింది, టీవీఎస్ జూపిటర్ అనుకుంటుంది స్కూటీ. వచ్చి కింద హ్యాండ్ ఓవర్ చేసినాము. హ్యాండ్ ఓవర్ చేయగానే వాళ్ళు ఇక్కడ పోలీసు వాళ్ళు ఉండి థ్యాంక్స్, అతను చాలాసేపు నుంచి ఎత్తికి నంబర్ ఇచ్చి వెళ్ళిపోయాడు ఇందాకే. అది మేము సబ్మిట్ చేస్తాం ఫోన్ చేసి, థ్యాంక్స్ అని చెప్పి అప్రిషియేట్ చేస్తాం. సో మనకి ఏదైనా ఎక్కడైనా ఇట్లాంటి ప్లేసెస్లో కీ దొరికితే వెళ్ళి సబ్మిట్ చేయడం బెటర్, వాళ్ళకి యూజ్ అవుతుంది. ఎందుకంటే మనకన్నా ఎవరికి బాధ లేదు బైక్ గురించి, బైక్ కీ మిస్ అయితే ఏమంటారు అంతే కదా. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ చేసుకొని మొఘల్ గార్డెన్స్ అంట, సో అక్కడ కలుస్తాం మళ్ళీ. సో దర్శనం చేసుకొని రిటర్న్ అయిపోయాము. రిటర్న్ వచ్చేటప్పుడు 100 మీటర్స్కి ఒక చోట 150 మీటర్స్కి సిఆర్పిఎఫ్ వాళ్ళు నిలబడే ఉన్నారు కంటిన్యూస్గా. అసలు ఈ ఏరియాలో ఒక హిందూ టెంపుల్ మెయింటైన్ చేయడం అంత ఈజీ కాదు. మా వాళ్ళు ఇద్దరేమో షాపింగ్ అని చెప్పి వెళ్ళిపోయారు. వానికి హైదరాబాద్లో చెప్పిన వానికి 8 సీట్ తీసుకురా అని, ఆడు తీసుకోలేదు. డబల్స్ కూడా కష్టం రా అని చెప్పిన, ఏం లేదు. తిరుగుతూ ఉన్నారు. నిన్న షాప్స్ అన్నీ బంద్ ఉన్నాయి. ఇక్కడ మొహరం వన్ డే ముందు ఉంటుంది, నిన్న మొహరం అన్నీ బంద్. ఇప్పుడు మళ్ళీ వెళ్ళారు మార్కెట్కి. నిన్న కాశ్మీరీ పలావ్ ట్రై చేయమంటే సరే అని చెప్పి కాశ్మీరీ పలావ్, తర్వాత వెజ్ కుక్క ఇవన్నీ ట్రై చేసినాము. వెజ్ అయితే అది వెజ్ కుక్క వచ్చేసి మా చికెన్ సూప్ లాగా, హాట్ అండ్ సూప్ లాగా. డిఫరెంట్ ఏంటంటే మ్యాగీస్ అవి బాయిల్ చేసి పెట్టారు. సో తర్వాత కాశ్మీరీ పలావ్ మాత్రం 4 నెప్పనే తిన్నా. మిగతా అంత ఇద్దరైతే వాళ్ళు ఏం తినలేదు సరిగా. కాశ్మీరీ పులావ్ అంటే ఏదో అనుకున్నాడు, పులావ్ అనుకున్నాడు మన సైడ్ పులావ్ లాగా. ఇది ఎట్లుందంటే మన లైట్గా స్వీట్ రైస్ బెల్లమనం లాగా ఉంది, మన ఊళ్ళో వేసుకున్నాక కొంచెం లైట్గా ఉంది. గీ అదంతా వేసారు. అయితే ఫ్రూట్స్ ఉన్నాయి దాంట్లో, వాటర్ మిలన్ వేసాడు, కాజు వేసాడు, బాగా డ్రై ఫ్రూట్స్ చాలా టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయి. మొత్తం స్వీట్ ఉంది. నాకైతే బాగుండే కాశ్మీరీ పులావ్. సో అది మాట. ఇక్కడ మా టార్గెట్ ఏంటంటే మ్యాక్సిమం మేము వెళ్ళిన ఏరియాస్లో లోకల్ ఫుడ్ కవర్ చేయాలి. ఈ వజ్వాన్ ట్రై చేయమన్నారు, ఇప్పుడు వజ్వాన్ ట్రై చేస్తున్నా. తర్వాత ఏంటి అది కేవా కవ్వా అక్కడ లోకల్ చాయ్ ఉంటుంది, అది ట్రై చేయాలి. నెక్స్ట్ తిన్నాక చేస్తాం. కాశ్మీరీ కేవా కాకుండా
దానికి ఫస్ట్ కాపీ కబాబ్ ట్రై చేయాలి అంటే హైదరాబాద్ నీలాఫర్లో కూడా దొరుకుతుంది. పోయి ట్రై చేయండి. ఓకే, హైదరాబాద్ దొరుకుతుంది నీలాఫర్లో. ఇక్కడ ఏంటంటే ఇది ఇక్కడ ఆరిజిన్, ఇక్కడ లోకల్ మేడ్ అది. సో చూసాం, ఇది ఒరిజినల్, అది ఫస్ట్ కాపీ. ఇది మొఘల్ గార్డెన్. చూద్దాం లోపల ఏముంది. ఇంకా ఒక వ్యూ వస్తుంది, ఆ వ్యూ చూడాలి అంటే వెయిట్ చేయాలి. నేను కూడా ఓ వావ్, రియల్ ఫ్లవర్స్ వేరే అని. దిస్ ఈస్ మొఘల్ గార్డెన్ అంట. సో ఇది వచ్చేసి చష్మీ షా గార్డెన్స్ అంట. 1630లో ఇది షాజహాన్ వాళ్ళ పెద్ద కొడుకు దారా షికోకి గిఫ్ట్ ఇచ్చారంట. అప్పట్లో మొత్తం గార్డెన్స్ గిఫ్ట్లు ఇచ్చారు. ఏం చేసుకున్నారో గార్డెన్స్లో. ఇది ఆల్మోస్ట్ సేమ్ అది మొఘల్ గార్డెన్స్ లెక్కలో ఇది కూడా మొఘల్సే కదా. సో ఇది ఆడి కొడుకు ఇచ్చాడండి గిఫ్ట్. ఇది మనోడు దర్బార్ అనుకుంటా, చిన్నగా ఉంది ఇది. మరి దీంట్లో ఏం చేంజెస్ చేశారు లేదు మన వాళ్ళు. ఇది ఒక్కటే ఉంది స్టేయింగ్కి, ఇంక ఇది మొత్తం ఓపెన్ గార్డెన్. ఇదన్నమాట. ఇది చష్మీ షాహీ గార్డెన్లో ఈ వాటర్ వస్తున్నాయి కదా, ఇక్కడ కూడా వస్తుంది. ఫిష్లో వాళ్ళు పెట్టారు. సో దాని స్టోరీ ఏంట్రా అంటే, నేను తాగిన డైరెక్ట్ హిమాలయస్ నుంచి వస్తాయంట వాటర్. అది చాలా చల్లగా ఉన్నాయి, అసలు ఫ్రిడ్జ్లో కన్నా చాలా చల్లగా ఉన్నాయి. కానీ అప్పట్లో నెహ్రూ గారికి ఇక్కడి నుంచే వాటర్ వెళ్ళేవంట ఇక్కడ చెప్పారు. సో మేబీ తెలియదు మనకు కన్ఫర్మ్. అది వాటర్ అయితే చాలా బాగున్నాయి, చాలా చల్లగా ఉన్నాయి. తెలుసా, ఇద్దరం హెల్మెట్లు మర్చిపోయినాం వాటర్ తాగేసి. ఉరుకుతున్నారు మోడు 90 శాతం ఉంటాయి, ఎవరు తీసుకోపోరు. ఇద్దరం హెల్మెట్లు మర్చిపోయినాం, వాడు పోయి పట్టుకొచ్చిండు మొత్తానికి 2 హెల్మెట్లు. ఆ వాటర్ తాగి ఆ వాటర్ టేస్ట్ చిల్డ్ ఉన్నాయని చెప్పి అవి చూసి భయం మర్చిపోయాం ఆ వాటర్కి. ఎవరు తీసుకోపోరులే. ఆ వాటర్ తాగిన మైకంలో మర్చిపోయినాం కదా. వెళ్ళేటప్పుడు అంతసేపు పట్టిందా హెల్మెట్ సార్ మర్చిపోయినామని పరిగెత్తుకుంటే వెళ్ళిపోయినా, అసలు తెలియలేదు. నెక్స్ట్ మేము అస్తాన్ మార్గ్ బెస్ట్ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాము. అన్న పోదామా రివర్స్ వెళ్ళిపోదామా? వీడేదో వ్యూ పాయింట్ అంటుండు, గల్లి తీసుకొస్తుండు. అక్కడక్కడ మొత్తం జెండాలు ఉన్నాయి. ఏం వ్యూ పాయింట్ రా ఇది, గల్లి తీస్తుంది. లాక్ అయిపోతుందా అసలు ఇద్దరు వస్తుంది మా గల్లి. అది మొత్తం చాలా బిల్లు ఉంది. అది కాకుండా మాకు వైబ్ ఏం మంచిగా అనిపించట్లేదు. మధ్యలో ఎక్కడ సిఆర్పిఎఫ్ కనపడట్లేదు, సెక్యూరిటీ ఏం కనపడలేదు మాకు. ఫైనల్లీ అస్తాన్ మార్గ్ అయితే వచ్చినాము. మధ్యలో రిటర్న్ వెళ్ళిపోదామని చెప్పి రిటర్న్ కూడా తిప్పినాము. అయితే మనోడికి మాకు రైట్ సైడ్ రైలింగ్ అనిపిస్తే ఇది ఏదో రూట్ ఉన్నట్టుందని చెప్పేసి మేము బైక్ది పెట్టాం కదా అని కార్ది పెట్టాము. మ్యాప్ కార్ది పెడితే ఇంకో రూట్ చూపించింది. ఈ రూట్ ఓన్లీ వ్యూ పాయింట్ కోసం వేసారు. ఇది బాగుంది, కొంచెం సేఫ్ అనిపించింది. వచ్చేసాం, ఎవరు లేరు ఇక్కడ, హ్యాపీ పీస్ఫుల్గా ఉంది. అదంతా చిన్న గల్లీలు పోయి మొత్తం చిన్న గల్లీలు, చిన్న గల్లీలు. మొత్తం కనిపిస్తుంది భయ్య. పోయేటప్పుడు మేము ఎందుకు రిటర్న్ అవుదాం అనుకున్నామంటే, మాకు అసలుకి వెళ్ళేటప్పుడు అసలు సేఫ్ అనిపించలేదు. ఒక్క చోట సిఆర్పిఎఫ్ వాళ్ళు ఎవరు కనపడలేదు. చాలా రోజు అసలు మాకు ఆ ఏరియా ఎక్కడ కనపడలేదు. ఇంకా వాళ్ళు లేకపోతే మాకు అంత సెక్యూర్ అనిపించలేదు. చిన్న గల్లీల్లో వెళ్తూ ఉంటే లోకల్స్ కూడా అందరూ డిఫరెంట్గా చూడడం స్టార్ట్ చేసినారు. ఎందుకులే అని చెప్పేసి ఇంకా సేఫ్ అనిపించలేదు. అందుకే రిటర్న్ అవుదాం అనుకున్నాం. వాంట్ టు ట్రై స్నాక్స్ అండ్ స్వీట్స్, శక్తి స్వీట్స్ అండ్ 1966. ఇదే ఫేమస్ అని చూపించింది.
అన్నీ చూసుకొని ఇంటికి వచ్చేసరికి బయట ఇలా వర్షం పడుతుంది. చిన్న ఇట్లా ఫుట్బాల్ ఆడదామని వచ్చాం. బ్లాగింగ్ కూడా ఆహా, మొన్నటి దాకా కేవే ఆర్డర్ చేసాం. కేవా ఆర్డర్ చేసాం. చూడాలి, ఇది 2 రోజుల నుంచి అనుకుంటున్నాం, ఈరోజు కుదిరింది కేవా. సూపర్ వెదర్, వర్షము, సీరియస్లీ పక్క గేమ్, ఒక పక్క టీ. బాగుందా? చాలా బాగుంది. సూపర్. వీళ్ళు కంటిన్యూ ది గేమ్. చాలా డే 4 ఎండ్ అయిపోయింది. లాస్ట్ డిన్నర్కి వచ్చాము ఇక్కడ ఈ కెఫేలో, మా దాంట్లో డిన్నర్ చేసి ఇంకా రేపు మార్నింగ్ సోన్మార్గ్, రేపు సోన్మార్గ్లోనే స్టే. రేపు మార్నింగ్ 5-6 కల్లా బయలుదేరదాం అనుకుంటున్నాం. చూడాలి, రేపు మార్నింగ్ 5 o'clockకి ఫ్లోటింగ్ మార్కెట్ అంటే ఎరా, ఫ్లోటింగ్ మార్కెట్ పోయి తేలుతాం. ఫ్లోటింగ్ మార్కెట్ వెళ్ళి షాపింగ్ చేస్తాండి ఫ్లోటింగ్ మార్కెట్లో. అది అయిపోయినాక వచ్చి బయలుదేరేది. రేపు సోన్మార్గ్ స్టే వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్, 2 బాయిల్డ్ ఎగ్స్ అంతే. చలో, సో సైనింగ్ ఆఫ్, సీ యూ.